తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండ సురేఖ దంపతుల రాజకీయాలు హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో వారు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పాలిటిక్స్లో కొండ ఫ్యామిలీ ఒకవైపు, మిగిలిన ఎమ్మెల్యేలంతా మరోవైపు అన్నట్టుగా పరిస్థితి మారింది. ఇక సొంత పార్టీ ప్రజాప్రతినిధులతో లొల్లి సాగుతుండగానే ఆర్యవైశ్యుల సమావేశంలో ఇటీవల కొండ మురళి మాట్లాడుతూ వరంగల్ తూర్పులో మొన్నటి ఎన్నికల్లో సురేఖను గెలిపించేందుకు తాను 16 ఎకరాలు అమ్మి 70 కోట్లు ఖర్చు చేశానని, తనకు 500 ఎకరాల భూమి ఉందని చెప్పడం వారిని మరింత చిక్కుల్లోకి నెట్టిందనే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ అంశంపై వరంగల్ తూర్పులోని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు. సో ఇక ఇదిలా ఉంటే నేనే ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ కొండ సురేఖ కుమార్తె కొండ సుస్మితా పటేల్ సర్ప్రైజ్ ఇచ్చారు. పరకాల టికెట్ని ఆశిస్తున్నానంటూ తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్టాగ్రామ్ బయోను అప్డేట్ చేసినట్టుగా ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు కొండ మురళి దంపతులు. ఇక నటరాజన్కి 16 పేజీల లేఖ కూడా సమర్పించారు. కాంగ్రెస్ పార్టీని బతికించడం మా ఉద్దేశం, రాహుల్ గాంధీని ప్రధాని చేయడం మా ఉద్దేశం, పనిచేసే వాళ్ళపైనే రాళ్లు విసురుతున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ గెలిచేలా ఎమ్మెల్యేలను మళ్లీ వరంగల్లో గెలిపించడం తమ బాధ్యత. నేను ఎవరికి భయపడనంటూ కూడా కొండ మురళి సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నేను బీసీ కార్డుపైనే బతుకుతున్నానంటూ కూడా చేశారు. ఇక నా కూతురు పరకాల నుంచి పోటీ చేస్తానని చెప్పడంలో తప్పులేదని, టికెట్ ఆశిస్తున్నది తను, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామంటూ కూడా మరోవైపు కొండ సురేఖ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక కొండ మురళి సురేఖ దంపతులకు వారసురాలు నా కూతురు కాబట్టి తన భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించే అవకాశం తనకే ఉందని చెప్తున్నారు.